శ్రీ పద్మా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో కమ్మనైన వంటకాన్ని చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ పద్మా వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు మా వంట ఏంటంటే నేహాంత్ బాబుకి అయితే బంగాళాదుంప ఫ్రై కావాలన్నాడండి. బంగాళాదుంప ఫ్రై చేసేసి నేహాంత్కి అయితే పెట్టేసాను. ఇప్పుడు మేము చేపల ఫ్రై, పెసరపప్పు చారు, చింతపండు లేకుండా టమాటా వేసి పప్పుచారు కింద కాసుకుందాం అనుకుంటున్నానండి. కుక్కర్లోనూ పెసరపప్పు 2 టమాటాలు ఉడికించేసుకున్నాను. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుని పెసరపప్పు చారు కాసుకుంటానండి. తర్వాత చేపల ఫ్రై అయితే వేసుకుంటాను. ఈ చేపల ఫ్రైకి ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్, మసాలా పౌడర్ కావాలండి. నేను అన్నీ రెడీ చేసుకుని మీకైతే నేను మళ్ళీ చూపిస్తానండి. పెసరపప్పు చారు అయితే పెట్టేసుకున్నాను. మిక్సీ పట్టేసుకొని పప్పుచారు అదే పప్పు టమాటా మిక్సీ పట్టేసుకొని కొంచెం వాటర్ వేసేసండి. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం అందరూ అన్నీ వేసాను. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటాను. ఇప్పుడు ఈ చేపలో వేసుకోవాలండి. ఇలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మొన్న కోడిగుడ్డు వేసాం కదా ఫ్రై, అదొక రకం. ఇప్పుడు ఇదేమో ఇంకా గుడ్డు కట్ట వేయకుండానండి ఉల్లిపాయ పేస్ట్, మసాలా, పచ్చిమిర్చి పేస్ట్ వేసేస్తున్నాను. బాగుంటుంది, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇంకా నీ ముక్కలన్నీ ఫస్ట్ వేపేసుకుందాము. ఇవన్నీ డీప్ ఫ్రై చేసేసుకోవాలండి ఫస్ట్. ఈలోగా నేను దీనికి ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ రెడీ చేసుకుంటాను. ఇవన్నీ వేగాక మళ్ళీ చూపిస్తాను. ఇదిగోనండి చేప ముక్కలు అయితే వేపేసుకొని ఇలాగా ప్లేట్లో తీసేసుకున్నానండి. కొంచెం ఆయిల్ కూడా తీసేసాను గిన్నెలోకి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. ఫస్ట్ కరివేపాకు వేస్తానండి. కరివేపాకు వేసిన తర్వాత ఉల్లిపాయ పెద్దదండి, ఎంత పెద్ద ఉల్లిపాయ ఉంది అంటే నాకు సరిపడినంత తీసుకుంటాను నేను. ఈ ఉల్లిపాయ ముద్ద వేగాలండి బాగాను. పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాము. నేను ఈలోగా పక్కన పొయ్యి మీద కొంచెం జాన్వితకి బాగాలేదండి. నిన్నటి నుంచి వామిటింగ్స్ అయిపోతున్నాయి అన్నమాట, వాంతులు అయిపోతున్నాయి. నిన్న సడన్గా ఇంకా స్కూల్కి వెళ్ళాక ఫోన్ చేసిందనమాట, నాకు వాంతులు అయిపోతున్నాయని. టీచర్ చేత ఫోన్ చేపిస్తే తీసుకొచ్చేసామన్నా. స్కూలు దగ్గర స్వీటీ 25 కిలోమీటర్లు అండి. ఇక్కడి నుంచి 25 కిలోమీటర్లు అనమాట. అక్కడి నుంచి ఇంకా ఇలాగ నాకు బాగాలేదని చెప్పి టీచర్ చేత ఫోన్ చేయించిందండి. ఫోన్ చేపిస్తే తీసుకొచ్చేసాము. తీసుకొచ్చేసాక ఈరోజు కూడా అలాగే ప్రొద్దుట వాంతులు అయిపోయినాయి అనమాట. మొత్తం మీద దానికి ఇంకా ఏదో అజీర్తి కింద ఉండి జీర్ణం అవ్వట్లేనట్టుందండి. అందుకే ఈరోజు అయితే నేను 1 స్పూను వాము అండి, 1 స్పూన్ వాము తీసుకొని ఇది ఫ్రై చేయాలన్నమాట. ఇదిగోనండి 1 స్పూన్ వాము తీసుకొని ఇది బాగా ఫ్రై చేసి కొంచెం నల్లగా అవ్వాలన్నమాట. ఇది నల్లగా అయ్యేంత వరకు ఫ్రై చేసి వాటర్ వేసి ఆ వాటర్ ఎత్తేయండి తొందరగా జీర్ణం అవుతాయి అన్నమాట. మేము వాము, జీలకర్ర ఇవన్నీ తాగేవాడు అండి. ఇంకా ఎండాకాలం అని చెప్పేసి ఇంకా మానేసి వేడి వాటర్ తాగేస్తాం అనమాట. కొంచెం వేసి ఇద్దరికే ఆల్రెడీ జాన్విత అయితే 5:30కి లెగుతుందండి. దాని స్కూల్ 7 అయ్యేసరికి ఇక్కడికి బస్సు వచ్చేది అనమాట.
7 అయ్యేసరికి బస్సు ఎక్కేయాలి. అందుకు 5:30కి లేస్తుంది. ఒక్కోసారి 5:30కి లేచండి మామూలుగా మొహం కడిగేసుకున్న వెంటనే ఒక గ్లాసుడు హాట్ వాటర్ అయితే ఇచ్చేస్తాము. తాగేసి వర్క్స్ ఏమైనా ఉంటే చేసుకుంటుంది, లేదంటే ఒకసారి వర్క్స్ స్కూల్ నుంచి రాగానే చేసేద్దండి. అలాంటప్పుడు ఏంటంటే ఇంకా లెగ్గానే వాటర్ తాగేసాక స్నానం చేసేసి ఇంకా టిఫిన్ తింటుంది అనమాట. 2 రోజులు మట్టి ఎందుకోండి పాపం దానికి ఇంకా వామిటింగ్స్ అయితే అయిపోతున్నాయి. ఇదిగోండి ఇది మార్చి ఈ వాముని ఇందులో బాగా నల్లగా ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసి వాటర్ మరిగించి వచ్చేసరికి స్కూల్ నుంచి వచ్చేసరికి ఒక గ్లాసుడు వాటర్ అయితే రెడీ చేసి తాగేద్దండి. ఇలాంటివి ఏమి ఇచ్చినా తాగేద్దాం. తర్వాత జీలకర్ర, ధనియాలు, చిన్న అల్లం ముక్క, తవలపాకులు, తులిసాకులు అది రసం కూడా తీసి ఒక గాజు బాటిల్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అది రేపు ప్రొద్దుట కొంచెం ఎచ్చబెట్టి కొద్దిగా ఉప్పు కల్లు వేసండి ఎచ్చబెట్టి మనమే కాదు పెద్దోళ్ళు పిల్లలు తాగినా ఇంకా కఫం ఉండదన్నమాట అండి. అది కూడా తయారు చేస్తాను. ఇంకోండి ఈ ఉల్లిపాయ అయితే అలా ఏగుతుంది. ఇందులో కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకుంటాను నేను. ఇదిగోండి 1 స్పూన్ అయితే అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను నేను. ఈ అల్లం పేస్ట్ కూడా వేగాక కొద్దిగా ఏగనిద్దామండి. వేగిన తర్వాత ఇది వేగుతుంది. చూడండి ఇలాగా మార్చాలన్నమాట. ఇలాగా మాడిస్తే దాంట్లో ఉన్న పవర్ అంతా వచ్చేసి వాటర్లోకి దిగుద్ది అనమాట. ఇందులో మనం ఒక గ్లాసుడు వాటర్ అయితే వేసేసుకునండి మరిగించుకోవాలి. ఇది ఈ వాటర్ నేను మా పిల్లలకి తర్వాత స్వీటీ పిల్లలకు కూడా చిన్నప్పుడు ఒక్కొక్క ఒగ్గిండు రోజు ఇది పట్టించేవాళ్ళం అన్నమాట అండి. ఒక్క వేసవికాలం తప్పించి, వేసవికాలం అయితే బాగా వేడి చేసేద్దంటారా, వేసవికాలం తప్పించి ఇంకా మామూలుగా పుత్తి రోజుల్లో ఒక్కొక్క ఉక్కిండు చిన్నపిల్లలప్పుడు అలాగా ఇచ్చుకుంటే చాలా మంచిదండి చిన్నపిల్లలకి. పెద్దవాళ్ళం అయితే కొంచెం ఎక్కువే తాగాలి. ఇదిగోండి వాటర్ వేసుకుంటున్నాను. ఈ వాము అయిపోయింది. ఇదిగోనండి సరిపోద్దా ఇంకైనా ఈ వాటర్ అయితే మరగాలన్నమాట. అప్పుడప్పుడు నేను కూడా తాగుతానండి. నాకు ఆ వాటర్ ఇష్టం అండి. ఇది బాగా వేగుతుంది. ఈ చేప ముక్కలు నేను తెచ్చానన్నాను కదండి, అవన్నమాట. ఇంకా వీటితో లాస్ట్ ఇంక ఈ మధ్యన అయితే వండట్లేదు. ఇంక ఇవే ఉన్నాయని చెప్పేసి ఈరోజైతే ఫ్రై చేసేస్తున్నారనమాట. ఇదిగోనండి నేను పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకుంటున్నాను. కొంచెం వేసుకుంటానండి, పచ్చిమిరపకాయలు ఘాటు ఎక్కువ ఉన్నాయి. ఏంటండి ఈరోజు మీరు ఏం వండుకున్నారో, కర్రీస్ ఏం చేసుకున్నారో? పప్పుచారు అయితే మరిగిపోయిందండి. ఫ్రై అయిపోయాక అప్పుడు తాలింపు వేసుకుంటాను. ఇది కొంచెం ఫ్రై అవనిద్దామండి. చిన్న మంట వేసి వేగనిద్దాము. ఉల్లిపాయ కదా, పచ్చివాసన పోయింది. ఎల్లుల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పచ్చివాసన పోయినాయండి. ఇంకా అందులో కొంచెం మిగిల్చుకున్నాను కదా పచ్చిమిరపకాయ పేస్ట్, అది కూడా వేసేసానండి. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను.
కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఆల్రెడీ ముక్కలో ఉంది, కొంచెం అయితే వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా ఈ కారం వేసుకుందామండి. నేను కొంచెం ఒక ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను, 1 స్పూను. తర్వాత ఫిష్ మసాలా కూడా వేసుకుంటున్నానండి, కొద్దిగా ఉంది, ఇదైతే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఇలాగ బాగా వేసుకొని ముక్కలు వేసేసుకుంటున్నాను. మీకు కొంచెం ఒక చెప్పాలండి, మా చెల్లి అంటుంది కదా, మా అక్క ఈ వీడియో పేరు చెప్పి బాగా 4 రుచులు బాగానే చెప్తున్నాడు అంటుందండి. నాకైతే భలే నవ్వు వచ్చింది. నేను వండడం వల్ల మా ఆయన 4 రుచులు తింటున్నారటండి. లేదండి, నేను ఎప్పుడూ ఇలాగే వండుకుంటాము. వీడియో గురించి అది నేనేం చెయ్యట్లేదు. మేము ఎప్పుడు ఇలాగే వెజ్ అయితే వెజ్ వండుతానండి. నేను అయితే బాగా చేస్తాను. నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ కూడా నేను బాగా చేస్తానండి. మా చెల్లి అయితే అలాగే అందనమాట. ఇదిగోనండి, మొత్తం నేను ముక్కలు అవి వేసేసుకున్నాను. నేనేంటి ఈ అంచు చీరతోటి నాన్ వెజ్ వండుతున్నాను అని అనుకోవచ్చండి. నేను ఈ చీర అయితే 10 సంవత్సరాలు అవుతుందండి నేను కొనుక్కొని. ఇంకా ఇది మామూలుగా ఇది వరకు అయితే గుళ్ళకాయ కట్టుకుని వెళ్ళేదాన్ని. ఇంక ఇప్పుడు కట్టట్లేదండి. ఇది ఇంకా బ్లౌజ్ అది కలర్ చేంజ్ అయిపోయింది. ఇంకా ఇది అయితే కట్టట్లేదు. ఇంక ఇలాగా ఇదిగోండి, వామ్ వాటర్ అయితే మరిగిపోయింది. ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఇందాక చింపుకి బాక్స్ పట్టుకుని వెళ్ళామండి, అందుకే ఇంక ఈ చీరతో ఉండిపోయాను. అయినా ఇంక ఈ చీరతో నేను ఇలాగా ఇంట్లోనే కట్టేసుకుంటున్నానండి. ఇంకా పూజలకి అవి వెళ్ళట్లేదు. అప్పుడే 10 ఇయర్స్ అయిపోయింది కదా. ఇంక ఈ చీరను అయితే ఇంకా పక్కన పెట్టేస్తాను. ఇదిగోనండి, ఫిష్ ఫ్రై అయితే ఇలాగా అయ్యిందండి. కొంచెం ఒక 5 నిమిషాలు ఉంచుకొని మనం కట్టేసుకుందాము. పైన నేను కొత్తిమీర అయితే చల్లేసుకుంటాను. ఇలా కొంచెం కొత్తిమీర చల్లేసుకొని కాసేపు కట్టేస్తున్నానండి. కాసేపు మూత పెట్టేసుకుందాము. ఇదిగోనండి, ఈరోజైతే మేము చేసుకున్న ఫిష్ ఫ్రై పెసరపప్పు చారు బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి. చూసినందుకు ధన్యవాదాలు. షేర్ చేయండి మరియు లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.